ఒకప్పుడు ఎమ్మెల్యేల దగ్గరికి వినతి పత్రాలు పట్టుకుని వెళ్ళేవారు. క్యూ లైన్‌లో కూర్చునేవారు. ఆ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆఫీస్ అంటే చాలా హడావుడిగా, సందడిగా ఉండేది. తర్వాత మొన్నొచ్చిన తర్వాత అసలు ఎమ్మెల్యే ఆఫీసుల దగ్గరికే వెళ్ళడం మానేశారు. ఎమ్మెల్యేలు అంటేనే కలవడమే మానేశారు. వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో నియోజకవర్గంలో అందుబాటులో లేరు అనేది కూడా తర్వాత కొన్ని నివేదికలు చెప్పింది. అలాగే మంత్రుల విషయంలో కూడా. మంత్రులంటే అసలు ఎవరికీ పెద్దగా పట్టించుకోరు. ఆ మంత్రి అంటే ఏదో శాఖ ఉంటారు. ఇన్ఛార్జ్ మంది అంటే రాజకీయ కార్యకలాపాలు, లేదంటే పార్టీ వ్యవహారాలు, లేదంటే అక్కడ ఏమన్నా గొడవలు జరుగుతుంటే వాళ్ళని సద్దుమణిగించడం కింది స్థాయి క్యాడర్‌తో ఇలాగే ఉండేవి. కానీ ఒక మంత్రి దగ్గరికి వెళ్లి తమ సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుంది అనే మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు తాజాగా కనిపిస్తున్నది ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళలేని వాళ్ళు పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు. పవన్ అంటే ఒక నమ్మకం, పవన్ అంటే ఒక భరోసా, పవన్ అంటే ఒక భద్రత. ఏంటి పవన్ కళ్యాణ్ అంత ప్రత్యేకంగా చూడడానికి కారణం? అందరూ అలాగే ఉంటే, అన్ని శాఖలు అలాగే ఉంటే నిజంగా రాష్ట్రంలో పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నారు? ఎందుకు చూడాలి? ఏంటి పవన్ కళ్యాణ్? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక మార్పు అయితే కనిపిస్తుంది సార్. అంటే నిజంగా ఇది 5 ఏళ్ళు ఉంటుందో లేదో చెప్పలేం. ఓకే, ఉంటే చాలా హ్యాపీ. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఏదైనా జరుగుద్ది. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. తిరుపతి నుంచి వస్తున్నారు, అనంతపురం నుంచి వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఆయన కూడా చాలా ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు అనేది, కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఒక మంత్రిని అలా పర్టికులర్గా చూడడం ఒక పవన్ కళ్యాణ్ దగ్గరే ఉందా? ఇంతకుముందు ఏమైనా అటువంటివి జరిగినాయా? అసలు ఏంటి? ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, నారా లోకేష్ కూడా కనబడుతున్నారు. ఇద్దరు కూడా వేగంగా రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి పవర్స్ని వాడుతున్నారు. బేసిక్గా ఇప్పుడు బాగుంటుంది. ఒక 6 నెలలు ఏడాది పోయేటప్పటికి ఒక వెక్సేషన్ వస్తుంది. ఏంటి అంటే ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి వాళ్ళు మా అమ్మాయికి ఉద్యోగం ఇప్పించండి, మా అబ్బాయికి ఆర్థిక సాయం చేయించండి, లేకపోతే ఏదైనా చూపించండి, ఇట్లా అడిగేవాళ్ళు ఓ 30% మంది ఉంటారు. అంటే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు అది సమస్య కూడా అన్నట్టు కష్టపడి ఫీల్డ్లో సాధించాల్సింది వీళ్ళని ఏదైనా చేయమని అడగటం. డైరెక్ట్గా వచ్చి ఇలా అడిగితే చేసేస్తే ఈజీ ఉద్యోగాలు వచ్చేస్తాయి. అది అప్పుడు అది పెద్ద సమస్య, వీళ్ళకి బర్డెన్. అంటే అది ప్రజా సమస్య కాదు. అది చేయలేకపోయారని చెప్పి ఒక అసంతృప్తి. ఇది ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. రెండవది, వ్యవస్థలో ఉన్నటువంటి అతిపెద్ద లోపం వీళ్ళిద్దరికి ఇప్పుడు అర్థమవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తెచ్చారు? ఓ భూ సమస్య, హైయెస్ట్ వచ్చేది భూ సమస్య. నేను నా కెరీర్లో చూసినటువంటి కొన్ని లక్షలు చూసా. ఎవడు పని చేస్తాడంటే ఆడి మీద పడిపోతాడండి. ఇప్పుడు నాకు ఎదవరకు టీవీ9 ఆఫీస్ అంటే నాకు రాత్రి తెల్లవార్లు ఫోన్లు ఉండే. చిన్న సమస్య కూడా అంటే ఎవడన్నా పరిష్కరించేవాడు, స్పందించేవాడు ఉన్నాడు అంటే చాలు, అందరికి అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అర్ధరాత్రి పూట ఫోన్ చేస్తారు, సార్ మా ఇంటి ఎదురుగుండా వాళ్ళు సౌండ్ పెద్ద ఎత్తున పెట్టుకున్నారండి అని. నేనేం చేయాలి? నేను పోలీసు వాడిని కాదే, లేదా పోలీసు అయినా ఏం చేస్తారు ఆ టైంలో? అంటే మీరేం చేయలేకపోతే అటా సార్ అంటారు. అట్లాంటి సమస్యలు ఒక ఆస్పెక్ట్. రెండవది, భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. ఇది ఎట్లా ఉంటుంది? నేను భూమి కొన్నా, సుబ్బారావు దగ్గర కొన్నా. అదే సుబ్బారావు తర్వాత ఇంకొకరికి నా పక్కన అమ్మాడు. అమ్మినప్పుడు ఎవరి కొలత వాళ్ళకు ఉండాలి. ఎక్కడో తేడా వస్తుంది. అవతల కొన్న వ్యక్తి ఇది కూడా నాదేని అంటాడు. అమ్మిన సుబ్బారావు బాగానే ఉంటాడు. మధ్యలో మన ఇద్దరం కొట్టుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ ఇష్యూ మాకు సంబంధం లేదు, కోర్టుకి వెళ్ళమంట. కోర్టు దగ్గరికి వెళ్తే దశాబ్దాలు పడుతుంది, పరిష్కారం అవ్వదు. రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోమంటారు. రెవెన్యూ దగ్గరికి పోతే ఇదంతా మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటారు. అది వాళ్ళు ఏమైనా సొల్యూషన్ ఇస్తారా? ఎప్పుడన్నా రెవెన్యూ సొల్యూషన్ ఇవ్వగా చూసారా? కోర్టుకి ఇస్తారు కానీ వీళ్ళుగా ఇవ్వరు. అప్పుడు ఇంకెక్కడ ఉంది ఆప్షను? కోర్టుకి వెళ్ళేవాడేమో అయ్యా నాకు న్యాయం చేయండి అని అడుగుతాడు. న్యాయం చేయాలని ఇటు పక్క నుంచి వెళ్తే మంత్రి గారు అదిగో వాళ్ళ పక్షాన ఉన్నారు, యువతల పక్షాన ఏమంటారు? దానికి పరిష్కారమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఒకసారి ఫిక్స్ అయ్యాక నీ ల్యాండ్ ఇక ఎవడు తీసుకోవడానికి వీళ్ళే, నా దండానికి ఇంకెవడికి లేదు క్లెయిమ్ చేయడానికి. మొదట్లో సమస్య వస్తుంది ఫస్ట్ ట్రిప్. ఎందుకని? ఎవడి పేరునో ఉన్నది అంటే ఒక 2 ఏళ్ళు ఉంటుంది ఆ సమస్య. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మా అత్తగారు మా మామగారు బతికున్న రోజుల్లో ఆవిడ కనిగిరి దగ్గర ఏదో 1 ఎకరం స్థలం కొన్నారట. ఆయన చనిపోయినప్పుడు ఆ డాక్యుమెంట్లు కనబడలేదు. ఆ తర్వాత అంటే తెలియదు అసలు, ఇవిడికి చెప్పడం కూడా చెప్పలేదు. ఆ తర్వాత ఎప్పుడో ఇచ్చారు స్థలం, ఇది కాగితం దొరికింది. చూస్తే స్థలం ఉంది, ఎవరి దగ్గర కొన్నారో అతను పోయాడు. ఆ తర్వాతన వేరే వాళ్ళకి, అదే సరే అతను ఉన్నాడు, అతను వేరే వాళ్ళకి మళ్ళీ అమ్మేశాడు, వీళ్ళు లేరు కాబట్టి.
అది అవును. అతను మళ్ళీ ఇంకొకరికి అమ్మేసుకున్నాడు. ఇప్పటికి 4 చేతులు మారిపోయినాయి. ఉమ్, ఇప్పుడు ఈవిడెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూతా ఎన్నిసార్లు తిరిగిందో తెలియదు. ఉమ్, ఎమ్మెల్యేల దగ్గరికి తిరిగింది, అక్కడ ఎక్కడ కావాల దగ్గర నుంచి వెళ్ళి ఉమ్, కనిగిరిలో ఉమ్, కొన్ని వందల సార్లు తిరిగి ఉంటుంది. ఉమ్, ఏం చేస్తారు అక్కడ? ఏం చేయాలి? కోర్టుకి వెళ్ళాలి. ఉమ్, దానికి అడిగితే నా జీతాల కోర్టుల చుట్టూ పెట్టుకోవాలి. అంతే కదా. నాకు వచ్చే 15,000 రూపాయలు 25,000 రూపాయలతో నేను కోర్టుల చుట్టూ పెట్టుకుంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది నాకు? ఉమ్, ఇంకా అది వదిలేసామనుకోండి, ఇదిగో ఆస్తి లేదు ఉమ్, లేదు ఇవాళకి ఆవిడకి, ఆవిడ నా మీదనే ఉంటే, నా దగ్గరనే ఉంటే నేను చూసుకోవాల్సి వస్తే నడుస్తుంది, అవును. ఉన్నాను కదా. లేకపోతే ఆవిడ పరిస్థితి ఏంటి? అదే కదా. ఉమ్, ఇట్లాంటి ఎన్ని ఉన్నాయి కేసులు? ఎన్ని వందలు ఉన్నాయి, ఎన్ని వేలు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి. ఉమ్, ప్రతిదీ పల్లెటూరులో తెలియదా? ఊరు మొత్తానికి తెలిసి ఉంటుంది. ఉమ్, లిటిగేషన్ ఒకటి వచ్చి క్రియేట్ చేస్తాడు. ఉమ్, ఈ లిటిగెంట్ల పరిస్థితే ఇది. అవును. వాళ్ళ వల్లనే వీళ్ళ దగ్గరకు వస్తుంది. ఉమ్, ఇప్పుడు అమ్మాయిల మిస్సింగ్ కేసులు లాంటి అవును. పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కాబట్టి ఉమ్, ఇప్పుడు మిస్సింగ్ కంప్లైంట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వస్తున్నారు. అవును. అదొక ఆస్పెక్ట్. ఉమ్, అలాగే ఈయన దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి వచ్చేవాళ్ళేమో ఉమ్, ఈ డిస్ప్యూట్స్ ఎక్కువ వస్తున్నారు. అవును. ల్యాండ్ డిస్ప్యూట్ వస్తుంది, లేకపోతే కనుక ఉద్యోగం ఇప్పించండి, ఏదైనా పని చూపించండి, అవును. ఇట్లాంటి వాళ్ళు ఈయన దగ్గరికి వస్తున్నారు. ఉమ్, కాబట్టి వీళ్ళిద్దరూ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్స్. ఉమ్, ఉమ్, ఈ ఇద్దరి దగ్గరికి కూడా వీళ్ళు స్పందిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక 3-4 ఒక టీము, ఈయన ఒక 3-4 టీం పెట్టి ఉమ్, వింత పత్రాలు తీసుకోవడం, అవును. ఆ తీసుకునేసి అంటే వీళ్ళే లేకపోయినా తీసుకుని ఆ కన్సర్న్ వాళ్ళకి అది ఫార్వర్డ్ చేయడం, ఇది చేస్తున్నారు. ఉమ్, ఫార్వర్డ్ చేస్తున్నారు కాబట్టి ఆ తర్వాత ఇదిగో వచ్చింది మా దగ్గరికన్నా మొక్క చెప్తారు కాబట్టి ఉమ్, అందరూ వెళ్తా ఉంటారు. ఉమ్, ఉమ్. మొన్న కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా నేను కూడా కొన్ని చూసినాయి. కాళేశ్వర ఆయన ఎవరు మధుసూదన్ రెడ్డి గారు, ఆయనకు ఒక పెద్ద ఆఫీస్ ఉంటుంది. అంటే ఆయన నియోజకవర్గ పరిధిలో ఆయన మంత్రి కాకపోయినా ఎమ్మెల్యేగా అలాగే చాలా మంది కొంతమంది ఎమ్మెల్యేలు చేశారు. కేతిరెడ్డి అయితే ఇంటింటికి వెళ్ళి చేశాడు. కానీ ఇలా చేయడం వల్ల తర్వాత వాళ్ళకి అంత బెస్ట్ రిజల్ట్ ఏం కనిపించలేదు. ఇప్పుడు ఓటమి పాలే పక్కన కూర్చుని అంటే నేను కంపేర్ చేయట్లేదు, కానీ ప్రజలకి సమస్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అవి చేసినా చేయకపోయినా రాజకీయ నాయకులు రాజకీయమే చేయాలి. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర అది సాధ్యం అవుతుందా, లేదంటే నిజంగా వీటిని సీరియస్గా తీసుకొని అన్నింటినీ పరిష్కరించడం అనేది కూడా కుదురుతుందా? ఇప్పుడు 5 ఏళ్ళు ఈయన మెయింటైన్ చేయమనండి ఈ సిస్టమ్, వీళ్ళిద్దరిని కూడా. చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం కార్యాలయంలో తీసుకుంటున్నారు కదా వింతపత్రాలు. 5 ఏళ్ళు కంటిన్యూగా చేయమనండి. 5వ ఏడుకు కూడా వింతపత్రాలు వస్తాయి. వింతపత్రాలు వస్తాయి అంటే అర్థం ఏంటి? పరిష్కారం కాలేదనే కదా. అదే కదా. రిడ్రెసల్ సెల్ లేకుండా, సమస్యల పరిష్కార వ్యవస్థ లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు సుప్రీంకోర్టే ఆలోచించింది, మధ్యవర్తిత్వ కోర్టులు, గ్రౌండ్ లెవెల్ అన్నటువంటి, ఈవెన్ పంచాయతీ కోర్టులు కూడా పెట్టమంటారు సుప్రీంకోర్టు. ఓ పంచాయతీ స్థాయిలో ఒక కోర్టు. మీకు హైయెస్ట్ క్రిమినల్ కేసులు పల్లె ప్రాంతాల నుంచి ఏమొస్తాయో తెలుసా? ఈ ల్యాండ్ లిటిగేషనే ఉంటుంది. ఇంటికి పక్కన గోడ, ఆ గోడ కానిచ్చి కట్టాడు, ఆ గోడ కట్ట ఆనిచ్చి కడతావు, నీ గోడ నువ్వు కట్టుకోవాలి కానీ, నీ లోపలికి కట్టుకోవాలి కానీ అంటాడు. ఇద్దరి దగ్గర మాట వస్తుంది, ఇద్దరు కొట్టుకుంటారు. ఇది ఇద్దరిని వాళ్ళు ఇళ్ళ మీద పెడతారు, ఇళ్ళ మీద పెడతారు, పోలీస్ స్టేషన్, కేసు, కోర్టులు. ఈ గోడ ఎట్టాగే వస్తుంది. దీనికి ఆ ఊరు పెద్ద మాట్లాడి సెటరేట్ చేయలేడా? చెయ్యొచ్చు. కానీ ఆడేదో ఒక రాజకీయ పార్టీ వాడే ఉంటాడు, వీళ్ళలో ఎవడో ఒక పార్టీ వాడికి ఒకటిగా ఉంటాడు. అవతలోడికి న్యాయమే చెప్పినా అన్యాయంగానే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం అతను గోడ యువతలకి తీశాడండి, అంటే కట్టాడు కొంచెం అవతలకి. ఏమైనా నువ్వు అవతలకి కట్టే వాళ్ళ దాంట్లో కొద్దిగా యువతలకు సెట్ చేసుకున్నారు అనుకోండి, నువ్వు నా పార్టీ వాడి పోయిండు నాకు పెడితే నువ్వెందుకు రా నాయకుడివి అంటాడు. అలాగని ఏమైనా సర్దుకోయా కొద్దిగా పోయిందంటే, అంటే మా స్థలం దబ్బేస్తానికి నువ్వు నీ పార్టీ కాబట్టి చేస్తావా అంటాడు. కాబట్టి నాకెందుకు వచ్చిందని కోర్టులో చూసుకోండి, పోలీస్ స్టేషన్లో చూసుకోండి అంటాడు. ఇది ఇట్లా సాగుతూనే ఉంటుంది. దీనికి ఏంటి పరిష్కారం అంటే? ఎక్కువ ఇవి సివిల్ డిస్ప్యూట్స్ లోకి వస్తాయి. సివిల్ అనేది త్వరగా తేలం కోర్టులు, కానీ ఒక మంత్రి దగ్గరికి వచ్చినప్పుడు దానికి ఈజీగా సొల్యూషన్, ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. ఉండదు వాటికి. నేను అనేది అదే, ఇప్పుడు మిస్సింగ్ కేసు ఇట్లాంటివి ఉంటాయి ఒకటి. రెండోది ల్యాండ్ డిస్ప్యూట్స్ కేసు. ల్యాండ్ డిస్ప్యూట్స్ కేసులో పరిష్కారం అనేటటువంటిది మంత్రులు చేయలేరు. వాళ్ళు నేను గమనించినటువంటి కేసుల్లో 100కి 70 ల్యాండ్ డిస్ప్యూట్సే వస్తాయి. ఏ నాయకుడి దగ్గరకు వచ్చినా అయ్యే వస్తాయి. దానికి పరిష్కారమే నీతి ఆయోగ్ సూచించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాన్ని మనం ఇప్పుడు వద్దనుకున్నాం, కొత్త చట్టం ఏదో చేయండి. దాంట్లో ఉన్న లోపం ఏంటి, వీళ్ళందరూ అనేది లాయర్లు కానీ వీళ్ళందరూ గొడవ ఏంటి,
ఇక్కడ ప్రాబ్లం అంటే ఇక్కడ ఒక ట్రిబ్యునల్ పెడతారు. ఈ ట్రిబ్యునల్ దాంట్లో అధికారిని పెడతారు, రిటైర్డ్ అధికారా ఇది అనేది ఇవ్వాల కన్ఫర్మేషన్. కాబట్టి ఇప్పుడు మీరు ఇవ్వండి ఒక ఆర్డీఓ, దీని మీదనే సపరేట్గా ఆర్డీఓని పెట్టండి. ఇప్పుడు జరగాల్సిన పని ఏంటంటే నాకు తెలిసి ఇందులో ఎవరైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఎంఆర్ఓలు, ఎక్స్పీరియన్స్డ్ ఆర్డీఓలు ఉంటారు, వాళ్ళని ఇందులో పెట్టండి, వ్యవస్థలో తీసుకొచ్చి వాళ్ళని ఈ ఆఫీసర్ల కింద పెట్టండి. ఈ కొత్త వాళ్ళకి తీసుకొచ్చి ఈ పని అప్పచెప్పండి, ఎంఆర్ఓ పనులు, ఆర్డీఓ, అప్పుడు నడుస్తుంది. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. అందరూ ఏమంటారంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా గొడవ ఏంటి, వాళ్ళే కరప్టెడ్ గాళ్ళు, వాళ్ళు ఇక ఈ డిస్ప్యూట్స్ పెంచుతారు కానీ తగ్గించరు కదా అంటారు. పరిష్కరించమని కదా చెప్పింది ఇప్పుడు. అంతే కదా. ఇదివరకు అంటే డిస్ప్యూట్ క్రియేట్ చేసేటటువంటి దాంట్లో అటో ఇటో ఉండాలి. ఇప్పుడు అట్ట కాదు కదా. అతను తప్పు చేస్తే దాని మీద హైకోర్టుకి మాత్రమే జగన్ సర్కార్ దాంట్లో పెట్టించట. దాన్ని వీళ్ళు ఏమంటారు, మ్యాజిస్ట్రేట్ కోర్టు స్థాయిలోనే ఉండాలంటారు. అప్పుడు ఇంకెందుకు లిటిగేషన్, ఎప్పుడు రోజు కోర్టులో ఉండేదే కదా, ఇంకేముంటుంది అక్కడ. అలా కాకుండా కనీసం జిల్లా స్థాయిలో కోర్టు అని పెట్టండి. ఇక్కడ కోర్టులో తేలిపోయే ఇక్కడ ట్రిబ్యునల్, ఇది ట్రిబ్యునల్లో సాల్వ్ నీకు నమ్మకం కుదరలేదు, జిల్లా కోర్టు పెట్టండి, మ్యాజిస్ట్రేట్ కోర్టు వద్దు. ఎందుకంటే అప్పుడు ఇక్కడికి అక్కడికి ఇంకా తేడా ఏముంది. కాబట్టి జిల్లా కోర్టు స్థాయి పెట్టండి, హైకోర్టు పెట్టండి. ఇంకోటి ఇక్కడే పరిష్కారం అయ్యేటట్టు చూడండి, పరిష్కారం అయిపోయేటట్టు ఉండాలి. ఇక్కడ నేను మీకు విశాఖపట్నము ఈ చాలా చోట్ల ఉండే ఒక పెద్ద డిస్ప్యూట్ అండి. ఈ ల్యాండ్స్కి పర్మనెంట్ సొల్యూషన్ అదే, చొక్కల భూములని, ఏనాం భూములని, తర్వాత మన గుళ్ళ దేవాదాయ భూములు ఇట్లా ఉంటాయి. వీటిట్లలో ఏమైపోతుందంటే ఇది నాది అంటాడు ఒకడు, నాది కాదంటాడు. ఇప్పుడు మీ పేరున భూమి ఉంటుంది, మీరు కొనుక్కున్నారు ఒకళ్ళ దగ్గర, ఈ కొనుక్కున్న అతను మీకు అమ్మిన అతను ఎవరు ఉంటాడో, ఇతనికి అమ్మినోడు ఉంటాడు చూడండి, వాళ్ళ పెద్దోళ్ళు ఎవరో ఇంకొకళ్ళ పేరు మీదన ఇది రాసి ఇచ్చారనుకోండి, జీపీఏ పాత డేట్ల మీద పెట్టుకుని దాన్ని పెట్టుకుని ఇక్కడ కథ నడుస్తాయి. లీగల్ లిటిగేషన్స్ లో 100కి 90 అయ్యే, 100కి 90 మోసం చెయ్యాలనుకునేవాడి మోసం అది. మనం ఉద్దేశపూర్వకంగా వాడు చేస్తున్నాడు. అలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండేటట్టు ఉండాలి. ఒక వ్యక్తి ఇట్లాంటి మోసం చేస్తే వాడికి 25 ఏళ్ళు 50 ఏళ్ళు జైలు శిక్ష, మోసం చేశాడని తేలితే. అట్లాగే చేస్తే ఒకే వ్యక్తి ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేశాడు, 25 ఏళ్ళు జైలు పడే అని. ఎందుకంటే ఈ జీవితకాలం నష్టపోతున్నాడు, కుటుంబాలు గొడవలు అవుతున్నాయి, తలకాయలు పగులుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. అట్లాంటిది ఉండాలా, ఓ సిస్టమ్ ఉండాలా, వ్యవస్థ సెట్ రైట్ అవ్వాలి తప్పించి నాయకుల దగ్గరికి వెళ్ళడం అన్నది మంచి పద్ధతే. ఎందుకంటే నాకంటూ ఒక స్కోప్ కావాలి. వీటిట్లలో వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఒక మంచి జరిగేది ఏంటంటే, పోలీసుల ద్వారానో రెవెన్యూ ద్వారానో మనల్ని బెదిరిస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్తే ఆగుతారు. ఆ కోణం వరకే వీళ్ళతో ఉపయోగం ఉంటుంది. అంతేగాని వీళ్ళేమి నీ స్థలమే తీసుకుపో అని చెప్పలేరు. కానీ ఒకటి, లోకేష్ గారిని చూస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ ఒక స్పెషల్గా చూస్తున్నారు ప్రజలు. ఇప్పుడు ఆ బరువు అనేది పెరిగిపోతుందా పవన్ కళ్యాణ్ గారి మీద? వీటిలో పడితే దీనికన్నా మెయిన్ ఏంటంటే కరప్షన్ని అరికట్టడం అనేది. ఈ అన్ని వ్యవస్థల్లో ఖచ్చితంగా కరప్షన్ అనేది ఉంటుంది, లంచాల వ్యవస్థ అనేది ఉంటుంది. అది పక్కకి వెళ్ళిపోద్దేమో కొన్ని రోజులకి. ఈ వినతి పత్రాల స్వీకరణ, ఈ ల్యాండ్ వీటికే చూసుకుంటే అసలు చేయాల్సిన కార్యక్రమాలు పక్కకు పోతాయి. ఆయనకి అసలు ఏం సంబంధం ఉంది కరప్షన్ ఇష్యూకి? అంటే ఆయన వరకు అయినా చూసుకోవాలి కదా. ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఆయన చేయాలనుకుంటే చేయలేరా? ఆయన చేయడు. అధికారులు చేసే కరప్షన్ ఆయన అరికట్టలేరా? చేతిలో లేదు కదా, శాఖ అయింది కాదు కదా. ఇంకోటి ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ ని కంట్రోల్ చేయాలంటే చెప్తానే ఉంటారు కరప్షన్ చేయకండి అని, కరప్షన్ మీద యాక్షన్ తీసుకోండి అంటూనే ఉంటారు. ఇవాళ ఏమైంది కరప్షన్ అనేటువంటిది? చట్టబద్ధం అయిపోయింది. అవినీతిని ఇవాళ రాజకీయ పార్టీల నాయకులు తెలివిగా ప్రోత్సహిస్తున్నారు. ఇవాళ చూడండి, మీకు ఇదివరకటి రోజుల్లో అధికారి అవినీతి ఎప్పుడు వచ్చింది? రాజకీయ నాయకుడు తప్పు చేయడానికి అధికారిని వాడుకోవడం, అలాగే అధికారికి డబ్బులు రావడం మిగిలినాయి. ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి లూప్ హోల్స్ని పట్టుకుని మీడియా తప్పని చెప్పి చూపించుతా న్యాయం చేసి, ఇప్పుడు అది అందులో దూరిపోయింది. అదే కదా. ఈ 3 దూరిపోయిన తర్వాత ఇంకెక్కడ న్యాయం ఉంది? అదే కదా, కోర్టు. అక్కడికి వెళ్ళేటప్పటికి కోర్టుకి వెళ్ళిందంటే ఏళ్ళ తరబడి వాయిదాలు కోర్టుల చుట్టూ తిరగాలి. ప్రస్తుతం సమస్యకు పరిష్కారం కావాలి అన్న చిత్తశుద్ధి కావాలి, రాజకీయ ఉపన్యాసాలు కాదు.
చిత్తశుద్ధి కావాలంటే కొత్త చట్టాలు రావాలి, కొత్త వ్యవస్థలు ఏర్పడాలా, ఉమ్, దీనికి ధైర్యం కావాలి, తెగింపు కావాలి. ఉమ్. ఆ ధైర్యము తెగింపు ఇప్పుడు సాధ్యం అవుతుందని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ అలా తెగిస్తారు. ఆయన చేతిలోనే కాదు, అది ప్రభుత్వం. ఎందుకంటే ఆయన వన్ ఆఫ్ ద పార్ట్. అవును. ఉమ్, ఆయన డిక్టేట్ చేయగలిగింది కాదు. ఈవెన్ డిక్టేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నా అంతే. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంది, నేను చెప్పినట్టు ఉమ్, పంచాయతీ కోర్టు ఉమ్, ఇలా ఈ స్థాయిలో ఉండాలి. ఉమ్, ఆయన చేతిలో ఉంది ఇప్పుడు. ఉమ్, ఇంకోటి, మనిషిలోనే చెడు ఉన్నప్పుడు ఆయన ఏం పరిష్కరిస్తాడు? అదే కదా. ఉమ్, ఆయన మ్యాక్సిమం చేయగలిగేది ఏంటంటే పోలీసులు బెదిరిస్తుంటే ఆపించడము, ఉమ్, లేకపోతే మిస్ అయినటువంటి వాళ్ళ ఇష్యూలోను ఉమ్. తొందరగా చూడండి అయ్యా అని చెప్పడం చేయగలుగుతాడు. కానీ ప్రజలు లేదా ఏ రాజకీయ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమైనా వేధిస్తే ఉమ్. కంట్రోల్ చేయగలుగుతాడు. అంతమించి ఏముంటది? కానీ ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చూస్తున్నారు. రేపొద్దున్న రాజకీయంగా పవన్ కళ్యాణ్కి ఇది ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు ఈ నమ్మకాన్ని ఆయన టర్న్ చేసుకోవచ్చు? నాకు తెలిసి 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం మండి పోయేటప్పుడే నేను చెప్పా. ఇప్పుడు దాకా ఆయన అధికారంలో లేడు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా సరే కరెక్ట్, ఈ నిజాయితీ పరుడు కాబట్టి అంటారు. అనుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉమ్, అయిపోయిన తర్వాత ఉమ్, అప్పుడు ఆయన కూడా రొటీన్ అయిపోతాడు, ఉమ్. ఓ జగన్ ఓ చంద్రబాబు లాగానే. అవునా? ఉమ్, అంతకు మించి ఏముండదు. ఎందుకంటే వీళ్ళు ఏమి కరప్ట్ చేయాలని రారు, లేకపోతే అది చేయరు. పనులు చేయకూడదని రారు. ఉమ్, కానీ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ ఉమ్, అన్నటువంటిది ఓవర్ హోప్స్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు నేను వచ్చాను, ఇప్పుడు ఏం చెప్పాను మా అత్తగారి వాళ్ళకి సంబంధించిందని, నేను చెప్పగానే ఫోన్ చేసేసి "ఆ స్థలం వాళ్ళది ఇచ్చేసేవా, కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా" అని చెప్పాలి. అది. ఇది జరుగుద్దా? ఉమ్, జరగదు. మధ్యలో 3 ఉన్నాయి. అవును, అవును. ఏం జరుగుతుంది? దాని మీద ఒక ఎంక్వైరీ వేయాలి, విచారించాలి. ఇవన్నీ నిజాన్ని. ఎప్పుడవుతుంది? ఉమ్, కాబట్టి అప్పుడు నాకేమనిపిస్తుంది, వెళ్ళాని ఏముంది. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయిది మొన్న వినిపించారు, అవును, అవును. నిజంగా జెన్యూను. జమ్మూ కాశ్మీర్. కానీ పోలీసులు అక్కడతో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము మాట్లాడాం, అమ్మాయి వచ్చేసింది, అయిపోయింది. అంతే. బట్ అసలు వాడు ఎందుకు అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఎట్లున్నాడు, కాశ్మీర్ లో వాడి కాంటాక్ట్ ఏంటి, ఉమ్, ఎవడు ఆలోచించాడు? అవును. ఉమ్, ఇప్పుడు అటు రేపు బయటకు వచ్చాక అమ్మాయి సెక్యూరిటీ ఏంటి? ఉమ్, అప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు ఏమంటారు రేపు పొద్దున? ఉమ్, పవన్ కళ్యాణ్ రక్షించిన అమ్మాయికి ఎట్లా అంటారు? అవును. ఉమ్, అవును. అదే మీకు ప్రభుత్వం అంటే, రాజు అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా ఉమ్. జనం ముందున సమస్యలు ఎదుర్కొంటానే ఉంటాడు. బలం పెరిగింది, బలం పెరుగుతుంది అనే నమ్మకం ఏమైనా కనిపిస్తుందా జనసేనకు, పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు అదేది వ్యవస్థలన్నిటి మీద నమ్మకం కోల్పోయినప్పుడు ఒక నిజాయితీపరుడైన వ్యక్తి వచ్చాడు, కొత్త వ్యక్తి వచ్చాడు, మనకి న్యాయం జరుగుతుంది అన్నటువంటి నమ్మకం. అదే సందర్భంలో లోకేష్ కూడా అదే విధంగా స్పందిస్తుండడం వల్ల ఆయన దగ్గర నమ్మకం. వీళ్ళిద్దరి దగ్గర బారులు తీరుతున్నారంటే ఏదో ఒకటి న్యాయం జరుగుతుంది, కనీసం ప్రయత్నం చేద్దాం అనేటువంటి ఈ ప్రయత్నాలు చేస్తారు. 2 సార్లు 3 సార్లు వచ్చాక అవలేదు అనుకోండి, నేను చెప్పినట్టు అవలేదు అనుకోండి, 4వ సారి వచ్చినప్పుడు అప్పుడు సాక్షి వాళ్ళు అడుగుతారు. అప్పుడు 6 నెలల తర్వాత, ఏడాది తర్వాత అడిగినప్పుడు, లేదా వీళ్ళే సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు, 4 సార్లు తిరిగాను నాకేం న్యాయం జరగలేదు. అప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వీళ్ళందరూ నువ్వే తప్పుడు ఒడివే అని మళ్ళీ తిట్టిపోయారు. బేసిక్ గా సమస్యకి శాశ్వత పరిష్కారం వ్యవస్థ. వ్యవస్థ బాగు చేయకుండా సమస్య పరిష్కారం ఉండదు. ఆ సమస్యల్ని ఒక కోణంలో నుండినే చూస్తే అవ్వదు. దానికి ఒక రిడ్రెసల్ విభాగం, వ్యవస్థ అనేటువంటిది ఆలోచించాలి. రైట్, చూద్దాం. ప్రస్తుతం అయితే ప్రజలకి ఒక పక్క పవన్ కళ్యాణ్, మరో పక్క లోకేష్, ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక భద్రతగా కనిపిస్తున్నారు. సమస్యలు చెప్పుకుంటున్నారు, వాళ్ళు కూడా పరిష్కారాలకు కృషి చేస్తున్నారు. కానీ ఇలా ఎన్ని రోజులు, ఎన్నాళ్ళు, 5 ఏళ్ల పాటు ఇలాగే ఉంటుందా? నిజంగా చేయగలుగుతారా? చేయాలని అయితే కోరుకుందాం. అలాగే కరప్షన్ కూడా అరికట్టే ప్రయత్నాలు కూడా వీళ్ళ నుంచి ఆశిద్దాం.